సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ ఉన్నంతగా క్వాలిటీ అయితే లేదు. వాళ్ళు ఈ శారీకి పెట్టిన కాస్ట్ వచ్చేసరికి 1399. అసలు ఈ శారీకి ఇంత కాస్ట్ వీళ్ళు ఎలా పెట్టారు అన్నది నాకైతే అర్థం కాలేదు. ఎవరో కస్టమరు మనకి వర్క్ తెచ్చిన శారీకి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నాకు మనసొప్పక నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు అని ఒక ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను నేను. శారీ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అది 800కి మించి పెట్టడం కూడా వేస్ట్ ఆ శారీకి. సో వర్క్కి తీసుకొచ్చారండి. ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అంట. అయితే శారీ బాగాలేదు, నాకు తెలిసి అది వన్ టైం యూజింగే అవుతుంది, వర్క్ అనవసరము అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే పెళ్లి కూతురు బ్లౌజ్ కాబట్టి పెళ్లిలో కట్టుకోవాలి కాబట్టి వర్క్ చేయండి, కాంట్రాస్ట్ పట్టు క్లాత్ తీసుకోండి అని చెప్పారు. వేరే దాని మీదకి నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటామని అన్నారు. అందుకని నేను మంచి రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని ఇలా అయితే మిర్రర్ వర్క్ చేశానండి. శారీస్ తీసుకున్నప్పుడు మీరు పెట్టిన ప్రైజింగ్కి తగ్గ శారీ వస్తుందా లేదా అన్నది ఒక్కసారి చూసుకోండి. జార్జెట్లో చాలా టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. ఇదైతే చాలా చీప్ క్వాలిటీ అండి. అండ్ వర్క్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ఇలాంటి చీప్ క్వాలిటీ వస్తున్నట్లయితే కస్టమర్కి ఒక మాట చెప్పండి. బ్లౌజెస్ బాగోపోయినా శారీస్ బాగోపోయినా ఇలా పట్టు క్లాత్లు తీసుకోమనో లేదంటే మీకు తెలుస్తాయి కదా, ఏదో ఒకటి సజెషన్ ఇస్తే వాళ్ళు అన్నది ఏదో ఒకటి డిసైడ్ అవుతారు. మనకి ₹1 వస్తుంది కదా అని బ్లౌజ్ ఎలా ఉన్నా వర్క్ చేసేస్తే అది లైఫ్ టైం లేకపోతే అది మళ్ళీ మన మీదకి ఎఫెక్ట్ అవుతుంది. ఇలా చాలా వచ్చినాయి నా దగ్గరికి. కస్టమర్తో పాయింట్ టు పాయింట్ మాట్లాడిన తర్వాతే వర్క్ అనేది చేస్తే దానికి లైఫ్ టైం ఉంటే మన వర్క్కి వాల్యూ ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలా అని నేను ఏదో గొప్ప చేశాను అని చెప్పట్లేదు. కొంతమందికి తెలియదు కాబట్టి తెలిసేలా అర్థమయ్యేలా చెప్పండి. థ్యాంక్ యూ.